ఓం శ్రీ గణేశాయ నమః. లలితా సహస్రనామ విశిష్టత గురించి తెలుసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామాలని పారాయణ చేసినట్లే అనేకులు భక్తి శ్రద్ధలతో లలితా సహస్రనామాలని పారాయణ చేస్తున్నారు. ఈ సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది. శ్రీ హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ నామాల్ని విశదీకరిస్తాడు. హయగ్రీవుడు జ్ఞానానందమయుడైన అవతార స్వరూపుడు. అగస్త్యుడు ఋషులలో శ్రేష్ఠుడు. వీరిరువురి సంవాద కారణమే శ్రీ లలితా సహస్రనామ ప్రాశస్యాన్ని వెల్లడిస్తోంది. శ్రీ విద్యారూపిణి, జగత్తును ధరించేది, సృష్టి స్థితి లయాలకు అధీశ్వరి అయిన మహాత్రిపుర సుందరి యొక్క వైభవాన్ని ఈ స్తోత్రం కీర్తిస్తుంది. ఇందులో ప్రతిపాదింపబడే దేవి యొక్క మహిమ అనంతరం కావడం వల్ల ఈ స్తోత్రానికి ఎంతో ప్రాధాన్యం కలిగింది. వెనువెంటనే సిద్ధి కలిగించే తంత్ర గ్రంథాలకు చెందిన నామ సహస్రాలలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ స్తోత్ర పారాయణం ద్వారా భక్తులు పరమాత్మను దేవీ రూపంలో ఉపాసించిన వారవుతారు. ఇందలి 1000 నామాలు 1000 మంత్రాలుగా భావింపబడుతున్నాయి. వీటికి అతి విస్తృతమైన భాష్యాలు వెలువడ్డాయి. శ్రీ విద్యారణ్యులు, శ్రీ శంకరులు, శ్రీ భాస్కరాయాదులు రాసిన భాష్యాలు సుప్రసిద్ధాలు. అందులో ఇందలి నామాల ప్రాశస్త్యం వివరింపబడింది. వసిన్యాది దేవతలు వ్యాస భగవాని ద్వారా ఈ పవిత్ర నామావళిని పలికించారనే ప్రతీతి. కుండలిని యోగ రహస్యం, నిర్గుణోపాసన, సగుణోపాసన, శ్రీచక్ర వర్ణన, చతుషష్ఠి యోగిని విశేషాలు, లలితాంబికా తత్వం మున్నగు అనేక విశిష్ట విషయాలు ఈ సహస్రనామావళిలో కనిపిస్తాయి. అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ దుర్లభ. అంతర్ముఖులైన వారిచే ఆరాధింపదగినది, బహిర్ముఖులకు మిక్కిలి దుర్లభ అని ఇక్కడ దేవి కీర్తింపబడింది. ఒకానొక ధీరుడు అమృతత్వం కోరి చూపును అంతర్ముఖం చేసి ప్రత్యేగాత్మను చూశాడు అన్న కఠోపనిషత్తులోని మాటలతో సామ్యం కలిగి ఉన్నాయి. అందుచేత ఉపనిషత్తత్వం ఈ నామావళిలో ఉన్నదని గ్రహించవచ్చు. లలితాదేవి నామాలను పఠిస్తే మిక్కిలి ప్రీతి చెందుతుంది. మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ అని చెప్పిన దేవి మాటలను బట్టి ఈ స్తోత్రం సమస్త అభీష్టాలను సిద్ధింపచేస్తుందని తెలియవస్తున్నది. అందుచేత ఈ నామాలు మిక్కిలి ముఖ్యమైనవని గ్రహించాలి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో ఉంది. హయగ్రీవుడు అగస్త్య మహర్షికి ఈ సహస్రనామ స్తోత్రం తెలియజెప్పాడు. మహాత్రిపుర సుందరి వైభవానికి ప్రతిరూపం శ్రీ లలితా సహస్రనామం. కోరిన వెంటనే సిద్ధి కలిగించేది శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం. ఇందులో మొత్తం 1000 నామాలు 1000 మంత్రాలు ఉంటాయి. కుండలిని, యోగ రహస్యము, సుగుణోపాసన, శ్రీచక్ర వర్ణన, చతుషష్ఠి యోగిని విషయాలు గల లలితాంబికా తత్వము శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం వసిన్యాది దేవతలు వ్యాస భగవాని ద్వారా భూలోకానికి వ్యాప్తి చేశారు. ప్రతిరోజు లలితా సహస్రనామం చదవటం వలన మహాఫలితం వస్తుంది. అలా చదవటం వీలు కాని వారు ప్రతి శుక్రవారం లలితా స్తోత్రం చదవాలి. అలాగే పుణ్య ఘడియల్లో ఈ స్తోత్రం చదివితే ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబ శాంతి. పౌర్ణమి నాడు చంద్రుని చూస్తూ చదవడం వల్ల సాక్షాత్తు లలితాదేవి ఎదురుగా పండించినట్లే. లలితాదేవికి కలువలు, మారేడు దళాలు, తులసి దళాలు, మల్లె పువ్వులు ఎంతో ఇష్టం. అలాగే నైవేద్యంగా పాయసము, పులగము,
చిత్రాన్నము, దానిమ్మ, బూడిద గుమ్మడికాయ ప్రీతి. దక్షిణావృత శంఖం మొదలైనవన్నీ లలితా పరమేశ్వరికి ప్రీతికరాలు. శ్రీచక్రాలంటే అమ్మవారికి సంబంధించిందే. అమ్మవారి దేవాలయాల్లోనే వాటిని అర్చించడం జరుగుతూ ఉంటుంది. వివిధ దేవతలకు భిన్న భిన్నములైన యంత్రాలుంటాయి. వాటిని ఆయా దేవతలకు సంబంధించిన దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తూ ఉంటారు. శ్రీచక్రాన్ని అమ్మవారికి ప్రతీకగా అర్చించడం జరుగుతుంది. దానికి నవావరణ పూజ ఇత్యాదులు శ్రీ విద్యోపాసకులు చేస్తారు. ఆది శంకరులు కూడా దేవీ ఆలయాల్లోనే శ్రీచక్రాలను ప్రతిష్ఠించి దానిని అర్చించే వ్యవస్థ చేశారు. అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీచక్రం ఉంది కదా, అందుకు కారణం వెంకటేశ్వర స్వామి బాలాజీ బాలా త్రిపుర సుందరి అని ఒకప్పుడు వామాచార పద్ధతిలో అక్కడ అమ్మవారు పూజింపబడేదని, ఆ పద్ధతిని మార్చి వైదిక పద్ధతిలో అక్కడ పూజలు ఏర్పాటు చేసి శ్రీచక్రాన్ని కూడా ఆదిశంకర్లు ప్రతిష్ఠించారని పెద్దలు అంటారు. శ్రీచక్రం గురించి తెలుసుకుందాం. హిందూ మత చింతన ప్రకారం ఈ లోకంలోని సర్వశక్తులు ఆదిశక్తి నుండి ఉద్భవించాయి. ఆ విశ్వజననికి ఒక నిర్దిష్ట రూపం లేదు. అయితే ధ్యానశక్తితో ఆ రూపాన్ని దర్శించిన ఋషులు ఒక యంత్ర రూపం మనకి ప్రసాదించారు. ఈ యంత్రం రేఖలు, వృత్తాలు, త్రిభుజాలుగా ఈ సువిశాల విశ్వానికి ప్రతిబింబంగా రూపొందించారు. అటువంటి యంత్ర రూపాల్లో అద్భుతమైనది శ్రీచక్రం. శ్రీచక్రం భౌతిక మానసిక జీవశక్తుల కలయికతో కూడింది. ఈ శక్తులు బాహ్య అంతరంగ శక్తులు రెండింటినీ కలిగింది. దీన్నే కుండలిని శక్తి అంటారు. ఇదే సర్వశక్తి రూపం. జగజ్జనని మానవ శరీరంలోని వృత్తంలో నిద్రిస్తూ ఉంటుంది. దీనిని తట్టి బయటకు తీసేందుకు ఉద్దేశించినవే ధ్యానం, ప్రాణాయామాలు. లోపలి వృత్తంలోని కుండలిని శక్తి బయట వృత్తం లేదా అత్యున్నత వృత్తంలోకి తీసుకురాగలిగేందుకు మనిషి తన ఆత్మశక్తిని తెలుసుకోవడం జరుగుతుంది. అది భగవంతుని రూపాన్ని కాంచడం అంటారు. దీనిని సాధించడం కోసం మనిషి సాధన చెయ్యాలి. శ్రీచక్ర దేవీ రూప క్షేత్రాలు మన భారతదేశంలో లలితాదేవి ప్రయాగ, కామేశ్వరి కాశీలో, మంగళాంబ శ్రీలంకలో, భద్రసుందరి త్రికూటంలో, మహాలక్ష్మి కరవీరమందు, రమాదేవి వినాయకమందు, పుష్టి దేవదారు వనమందు, మోదాదేవి కాశ్మీరమందు, తుష్టి యక్షేశ్వరమందు శ్రీచక్రదేవి రూపక్షేత్రాలు ఉన్నాయి. వాటిని దర్శించి లలితా పరమేశ్వరి అనుగ్రహం పొందొచ్చు. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. వినుడు వినుడు భక్తులారా, శ్రీరామచరిత మానసము పరవశించిపోదురు, పరితపించుపోదురు రామనామ స్మరణలో, శ్రీరామనామ కీర్తనలో. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను.